ఎమ్మెల్యే పృథ్వీ ఎలా ఉంది సౌండ్? అంటే నాకు ఎంపీ పృథ్వీ అన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అన్నారు. గత అవతల అపోజిషన్, ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు. మా తాడేపల్లిగూడెంలో కౌన్సిలర్ అంటే చాలా ఆనందంగా, చాలా హుందాగా ఉండేది అది. ఈ ఎమ్మెల్యే పృథ్వీ సౌండ్ అసలు నాకు ఇష్టం లేదండి. అలాంటి పృథ్వీరాజ్ ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ రచ్చ ఇదంతా అసలు దేనికోసం అంటారు మీరు? ఎందుకోసం ఇటువైపు మీరు మళ్ళారు? సో రాజకీయం అంటేనే ఫ్రాడు, దాచుకోవటం, దోచుకోవటం, విదేశాలకు పంపించి వ్యాపారాలు చేసుకోవటమే అన్నట్టుగా ఉందండి ప్రజెంట్ ట్రెండ్. సినిమా ఇండస్ట్రీకి వచ్చి రాజకీయాల్లో రావటం ఇది బురద అని తెలుసు. కానీ ఏంటంటే బురద ఏదో పెద్దవాళ్ళు అంటారు, అడుస్తూ ఒక నెల కాలు కడగనేలని. నాకు అలాంటి నేను పట్టించుకోనండి. ఇంతకీ మీ రాజకీయ లక్ష్యం, ఇంతకీ మీ లక్ష్యం అసలు ఏంటంటారు? ఇప్పుడు వాడి పేరు కూడా పలకటం నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది. వాడుకొని వదిలేసిన వెధవలు ఉన్నారు చాలామంది. ఉంటే వెనకాల పెద్ద కొండ ఉండాలి, లేకపోతే దానికి తగ్గ అండన్న ఉండాలి. రెండూ లేవు నాకు. ఓన్లీ పృథ్వీరాజు ఉన్నాడు, పృథ్వీరాజు మాట్లాడే మాటలు ఉన్నాయి. అపనిందలు పవన్ కళ్యాణ్ గారి మీదే ఉన్నాయి, ఇక పెద్ద పెద్ద వాళ్ళ మీద ఉన్నాయి. ఆ తోటి పోల్చుకుంటే నేనెంత? మనం చేయాల్సింది చేయాలి. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను ఎలక్షన్లో నిలబడ్డాను. నేను ఆహుతి అయిపోయినా పర్వాలేదు, మీరు భయపడకండి, ఎదిరించి మాట్లాడండి. వెనకాల కాన్వాయ్, అటు ముగ్గురు ఇటు ముగ్గురు, ఈ దర్పం, ఈ దర్జా, ఇవంతా ఖచ్చితంగా మీ మైండ్లో లేవండి. ఇంట్లో ఉండి తాళాలు వేసుకుని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అలాంటి కోవతులు లక్షలాది మంది జనాల్లో, వేల కొద్దీ ఉన్న జనాల్లో నాకు ఇచ్చిన ప్రజారథం మీద నేను పైన నిలబడి ఓపెన్గా మాట్లాడేవాడే పృథ్వీరాజ్ అండి. సినిమా రంగం వరకు ఉంటే నా వరకే అది నాకు అవుతుంది, నేను రాజకీయ పరంగా వస్తే కనుక నేను ప్రజలకు ఎన్నో చేయగలుగుతాను అని ఒక నమ్మకంతో మీరు వస్తున్నారు కదా. ఇవే సేవా కార్యక్రమాలు మీరు రాజకీయాల్లో రావడం ఎందుకు? సినిమా ఇండస్ట్రీలో ఉంటే చేయొచ్చు కదా. మంత్రులు కానీ మేము సేవ చేసేస్తాం, ప్రజల కోసం పుట్టాం, ప్రజా పరిపాలన ఇలాగ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ మీరు ప్రజల కోసం పుట్టలేదు, మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు? మా రేపొద్దున మా స్లోగన్ కూడా అదేనండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే 25 కేజీల బియ్యం కోసం మీరు అరువులు దాచొద్దు, 25 ఏళ్ళ మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి. వివి న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్తే. 30 years ఇండస్ట్రీ పృథ్వీ పరిచయం అవసరం లేనటువంటి పేరు. చాలా గ్యాప్ తర్వాత మరొకసారి మన V5 ప్రేక్షకులను ఎన్నో విషయాలు చర్చించుకోవడానికి, ముచ్చటించడానికి ఈరోజు నాతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను అడగాలి ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. చాలా లాంగ్ టైం, చాలా గ్యాప్ తర్వాత కలుసుకున్నాం. 7-8 years బ్యాక్ ఇంటర్వ్యూ. అవును. ఎలా అనిపిస్తుందండి ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత? ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి మధ్యలో. పొలిటికల్గా, సినిమా పరంగా అయితే అలాంటివి ఏమీ లేవు. పొలిటికల్ పరంగా దీంట్లోకి ఎంటర్ అయినప్పుడే బురద అని అందరికీ తెలుసు. ఆ బురద ఉన్నా కూడా రవితేజ గారు అంటారు కదా, కిక్ ఉండాలి అని. ఆ కిక్ ఉండాలి, మనం చెప్పాల్సింది చెప్పాలి. వాడు ఎలా ఫీల్ అయినా కూడా నా మోటివ్ అదే, స్ట్రైట్గా చెప్తాను. వాడు యాక్సెప్ట్ చేయకపోవడం వాడి కర్మ. ఇప్పుడు చాలా వరకు నేను చెప్పిన చాలా వరకు జరిగినాయి. సో పొలిటికల్లోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇంకా మీరు అడగండి ఇంకా ఎలా ఉంటుంది. సినిమా లైఫ్ అయితే ఓకే, పొలిటికల్ లైఫ్లోనే డిస్టర్బెన్సెస్. ఎమ్మెల్యే పృథ్వీ ఎలా ఉంది సౌండ్? ఎమ్మెల్యే పృథ్వీ సౌండ్ అంటే బాగానే ఉందండి. నాకు ఎంపీ పృథ్వీ అన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అన్నారు. గత అక్కడ ఒక ఏమంటారు దాన్ని 10 ఏళ్ళ కాపురం చేసాం అక్కడ, అవతల అపోజిషన్. ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు. అపోజిషన్లో ఉన్నప్పుడు నేనే ఉన్నా, రూలింగ్ వచ్చిన అప్పుడు పక్కన నేనే ఉన్నాను, ఆయన పక్కనే. రూల్ ఎప్పుడైతే వచ్చిందో 3వ నెలలోనే మారిపోయాడు ఆయన.
నేను కూడా చాలామందికి తెలియదు ఏంటంటే 3rd monthలోనే నేను రిజైన్ చేస్తానండి. ఓకే. నాకు ఇది కష్టం, నేను ఉండను, మీరు చాలా ఫ్రాడ్ జరుగుతుంది అక్కడ. ఈ డిస్కషన్లోకి మనం ముందు వెళ్దాము. అంటే ఈ ఎమ్మెల్యే పృథ్వీ ఈ సౌండ్ ఎలా ఉంది అని అడుగుతున్నాను కదా, అంటే దీనికోసమేనా ఈ తాపత్రయం అంతా? లేదు, అసలు నేను అలాగా ఎమ్మెల్యే పృథ్వీ కన్నా మా తాడేపల్లిగూడెంలో కౌన్సిలర్ అంటే చాలా ఆనందంగా చాలా హుందాగా ఉండేది. అది ఈ ఎమ్మెల్యే పృథ్వీ సౌండ్ అసలు నాకు ఇష్టం లేదండి. అది నాకు ఇస్తామన్నా కూడా వద్దంటా నేను. అంటే 30 years పృథ్వీ అంటే ఎంత ఒక మామూలుగా కాదు. మీరు ప్రతి డైలాగ్ తోటి ప్రజల్ని ఏ విధంగా అలరించారో అందరికీ తెలుసు. అలాంటి పృథ్వీరాజ్ ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ రచ్చ ఇదంతా అసలు దేనికోసం అంటారు? మీరు ఎందుకోసం ఇటువైపు మీరు మళ్ళారు? ఒక ఉర్దూలో సామెత ఉందండి, కుచ్చు పానేకెళ్ళి కుచ్చు కోనా పడే, కానీ ఒకటి పొందాలంటే ఒకటి వదులుకోవాలి. నాకు రాజకీయం అంటే ఫస్ట్ నుంచి చాలామంది ఇంగ్లీష్లో నాకు ప్యాషను, నాకు ఇది అంటారు, నాకు దురద. రాజకీయాలు అంటే ఒక దురద. అది ఎలాగైనా అవతల వాళ్ళలో ఉన్న మంచి ఉంటే నేను స్వాగతిస్తానండి, చెడు ఉంటే నేను బయట పెడతాను. అది మంచి చెడులు ప్రతి మనిషిలో ఉంటాయి, కానీ నేను చూసిన రాజకీయ నాయకులు చాలా వరకు 100లో 90 మంది ఫ్రాడ్ చేసిన పీపులే ఎక్కువ ఉన్నారు. సో రాజకీయం అంటేనే ఫ్రాడు, దాచుకోవటం, దోచుకోవటం, విదేశాలకు పంపించి వ్యాపారాలు చేసుకోవటం అన్నట్టుగా ఉందండి ప్రజెంట్ ట్రెండ్. కాబట్టి నాకు ఎమ్మెల్యే సౌండ్ అంత ఆనందం అనిపించదు. నేను మాట్లాడిన ప్రతి మీటింగ్లో ప్రజలు ఇది కరెక్టు, మీరు మాట్లాడింది కరెక్టు అని వాళ్ళు చెప్పే మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి చెవులకి. అసలు రాజకీయాలు అంటేనే ఎత్తులకు పై ఎత్తులు వేయటం, మీరు చూస్తే ముక్కుసుటితనంగా మీరు వెళ్ళటం, అంటే మీరు ఇక్కడ ఎమడగలుగుతాను నేను అని అనుకుంటున్నారా? ఎమ్మడినా ఎమ్మడకపోయినా నా పద్ధతి అలాగే ఉంటుందండి. బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ తాడేపల్లిగూడెం. మాకేంటంటే కల్మషం అనేది లేదు మా జిల్లాలో. పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో వెటకారం ఉంటుంది, ఆతిథ్యం ఉంటుంది. వాడి జేబులో డబ్బులు లేకపోయినా కూడా వచ్చిన పక్క వాళ్ళని ఆదుకునే మనస్తత్వం ఉంటుంది. ఆ బహుశా గోదావరి నీళ్లు తాగిన అదృష్టం ఏంటో కానీ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఇంచుమించు సాంప్రదాయానికి, మాటకి కట్టుబడి ఉంటారు. సో అలాగా ఉన్నటువంటి పృథ్వీరాజు సినిమా ఇండస్ట్రీకి వచ్చి రాజకీయాల్లో రావడం ఇది బురద అని తెలుసు. కానీ ఏంటంటే బురద ఏదో పెద్దవాళ్ళు అంటారు, అడుస్తూ ఒక నెల కాలు కడగనేలని. నాకు అలాంటి నేను పట్టించుకోనండి. వాడు తప్పు చేస్తానంటే దాన్ని గట్టిగా అడగాలి. అలాగే ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తాను, నాకు అధికారం ఉన్నా లేకపోయినా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, నేను ప్రశ్నిస్తాను, నాకు పవర్ అక్కర్లా, నేను ప్రశ్నిస్తాను అన్నప్పుడు మా అధ్యక్షులు, మా గురువులు, మాకు వెన్నంటి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి బాట కరెక్ట్గా ఉంది. ఆయనతో పాటు నేను నా పందా కూడా అదే, ప్రశ్నించే అడుగుతాం, తప్పే ఉంది దాంట్లో. మీరు తప్పు చేయనప్పుడు గట్టిగా సమాధానం చెప్పండి, తప్పు చేస్తే తల ఉంచుకోండి అని. అది పవన్ కళ్యాణ్ గారు నేర్పింది. ఏంటంటే మనలో తప్పు ఉందంటే జన సైనికుడు కానీ, వీర మహిళ కానీ, జనసేన లీడర్స్ కానీ, సింపథైజర్స్ కానీ ఎవరైనా సరే జనసేన కార్యకర్త అనిపించుకోవాలి, మంచివాడు అనిపించుకోవాలి. మనలో తప్పు ఉందంటే తల ఉంచుకుందాం, మనలో తప్పు లేనప్పుడు తలెత్తి మాట్లాడదాం. అదే ఆయన మాకు నేర్పింది. ఇంతకీ మీ రాజకీయ లక్ష్యం, ఇంతకీ మీ లక్ష్యం అసలు ఏంటంటారు? నా లక్ష్యం ఏంటంటే అండి, ఒక వ్యక్తి ఇప్పుడు వాడి పేరు కూడా పలకటం నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది. వాడుకొని వదిలేసిన వెధవలు ఉన్నారు చాలామంది. ఆ వెధవలతో నాకు పని లేదండి. సరే, ఒక చిప్పు పెడతారు మైండ్లో, ఆ చిప్పు సరిగ్గా పని చేయకపోతే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఉంటే వెనకాల పెద్ద కొండ ఉండాలి, లేకపోతే దానికి తగ్గ అండన్నా ఉండాలి. రెండూ లేవు నాకు. ఓన్లీ పృథ్వీరాజు ఉన్నాడు, పృథ్వీరాజు మాట్లాడే మాటలు ఉన్నాయి. సో నేనేం జెడ్పీటీసీ మెంబర్ కాదు, వార్డు కౌన్సిలర్ కూడా కాదు. సో నేనేంటంటే ఇక్కడ తప్పు జరుగుతుందండి, ఈ తప్పును మీరు ఎందుకు ఖండించరు? ఒక నాయకుడు అంటే కద్దరు బట్టలు వేసుకోవటం కాదు, కద్దరు బట్టలు వెనకాల ఉన్న నాయకుడు ఎలా ఉండాలంటే తప్పు చేస్తే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలండి. అప్పుడే యువర్ ద లీడర్. ఏమీ లేకుండా ఏకపక్షాన కొమ్ము కాయటం అనేది తప్పు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి రాజకీయ నాయకుడు ఏం చేయాలంటే ఇరువైపుల న్యాయాన్ని చూసేవాడే నాయకుడు. అది మా పవన్ కళ్యాణ్లో ఉంది. అందుకని చెప్పి నేను ఆయన బాటలో వెళ్తున్నాను. నా లైఫ్ ఉన్నంత వరకు ఆయనతో పాటే ఉంటాను నేను.
అసలు రాజకీయాల్లో అడుగు పెట్టేశారు, ఆల్రెడీ పెట్టారనే చెప్పాలి. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఏం అవుదాం అనుకుంటున్నారు? దాచిపెట్టుకోకుండా సూటిగా సమాధానం చెప్పండి. సూటిగానే చెప్తానండి. చెప్పండి. రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నాం అంటే, నాకు యూనివర్సిటీ చదివినప్పటి నుంచి పాలిటిక్స్ మీద ఒక ఇంట్రెస్ట్ అండి. అది ఎక్కడ నాది PDS అప్పుడు ABVP ఇవన్నీ ఉండేవి ఆంధ్ర యూనివర్సిటీలో. దాంట్లో నేను జనరల్ సెక్రటరీగా పనిచేశాను, యూనివర్సిటీలో పనిచేశాను. సో వాళ్ళ భావాలని నాకు బాగా నచ్చినాయి. అప్పుడు కమ్యూనిస్ట్ భావాలు ఇవన్నీ. వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా అన్యాయం ఉంటే అన్యాయాన్ని ఎదుర్కోవడం, యూనివర్సిటీలో ఏదన్నా మంచి చేయాలి, స్కాలర్షిప్లు ఇప్పించాలి, ఇంత సేవ వీళ్ళు చేస్తున్నారు స్టూడెంట్స్గా ఉండి, అదే పొలిటికల్ ప్రజాసేవ చేసే ఎమ్మెల్యేలు ఎందుకు చేయరు అని ఒక మైండ్లో పడిపోయింది అది. సో అప్పటి నుంచి నాకు ఎవరు వచ్చినా కూడా మంచి నాయకుడు అంటే వారికి సపోర్ట్గా మనం ఉండాలి, ఎవడైనా సరిగ్గా చేయకపోతే వాడిని మనం విమర్శించాలి అని చెప్పి దాని మీద గట్టిగా కృషి చేస్తున్నాను. అంతేనా? లేకుంటే మీరు నటించినటువంటి సినిమాలు ఏమైనా మంత్రి క్యారెక్టర్ చేయటం, లేకుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలాంటి క్యారెక్టర్స్ ఏమైనా చూసి మీరు ఇన్స్పైర్ అవటం, లేకుంటే మీ మైండ్లో ఒక ఆలోచన ఏమైనా అట్లాంటి? అలాగా కూడా కాదు, నేను చిరంజీవి గారు ముఠా మేస్త్రి చూసి ఇన్స్పైర్ అయ్యాను. మంత్రి అంటే ఎలా ఉండాలి, తప్పు చేస్తే లాగి పెట్టి కొట్టేటట్టు ఉండాలి. ఆయన చిరంజీవి గారు చేసింది. సో ఎలా ఉంటే అలా ఉండనివ్వరు, మెయిన్ అలా నిజాయితీగా ఉండనివ్వరు. కానీ బట్ నాకేంటంటే సినిమాలో ఇన్స్పిరేషన్ ఎవరంటే చిరంజీవి గారు. ఈయన క్యారెక్టర్ ఓకే ఇలాగా. తర్వాత శంకర్ గారు, తమిళ శంకర్ గారు, ఆయన చేసే సినిమాలన్నీ సొసైటీకి బాగా ఉపయోగపడే సినిమాలు ఉంటాయి. సో మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇప్పుడు మేము చేసే గేమ్ చేంజర్ కూడా అలాంటి సినిమాయే. సో ఇవన్నీ అవగాహన తీసుకుని పాలిటిక్స్కి వెళ్ళి పాడైపోయింది లేదండి. అపనిందలు ఎదుర్కొన్నాం. అపనిందలు పవన్ కళ్యాణ్ గారి మీదే ఉన్నాయి, ఇక పెద్ద పెద్ద వాళ్ళ మీద ఉన్నాయి. ఆ తోటి పోల్చుకుంటే నేనెంత, మనం చేయాల్సింది చేయాలి. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను ఎలక్షన్లో నిలబడ్డాను. నేను ఆహుతి అయిపోయినా పర్వాలేదు, మీరు భయపడకండి, ఎదిరించి మాట్లాడండి అన్న పవన్ కళ్యాణ్ గారి మాటలే నాకు ప్రతిరోజు చెవులో మారుమోగుతుంటాయి. అంతేగాని వెనకాల కాన్వాయ్, అటు ముగ్గురు ఇటు ముగ్గురు, ఈ దర్పం ఈ దర్జా ఇవంతా ఖచ్చితంగా మీ మైండ్ లో లేవండి? అసలు లేదండి. చాలా మంది లీడర్స్ పేర్లు అనవసరం, కొంతమంది ఇంట్లో ఉండి తాళాలు వేసుకుని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అలాంటి కోవతులు లక్షలాది మంది జనాల్లో, వేల కొద్దీ ఉన్న జనాల్లో నాకు ఇచ్చిన ప్రజారథం మీద నేను పైన నిలబడి ఓపెన్గా మాట్లాడేవాడే పృథ్వీరాజ్ అండి. ఓపెన్గా మాట్లాడి గట్టిగా నేను రూలింగ్ గవర్నమెంట్, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేది, అప్పుడు ప్రభుత్వ చర్యలు కొన్ని బాగాలేవు, దాని మీద ఎండగట్టి పాట కూడా పాడాను నేను. ఆ పాటే నేను ఎలక్షన్ల దాంట్లో కూడా ఉపయోగించాము. ఇప్పుడు అదే అలాంటి పాటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే మీరు చేసే పనులు బాగాలేవు కాబట్టి దీని మీద కూడా మేము ఒక పెద్ద రూపకం ఒకటి, నృత్య రూపకం ఒకటి, డ్రామా ఒకటి, ఒక అద్భుతమైన సాంగ్ ఒకటి ప్లే చేస్తాం. అదే జనాల మధ్యలో తీసుకెళ్తాం. ఆ సాంగ్ మీరే పాడారా? నేనే పాడుతున్నానండి. అది ఇప్పుడు ట్రాక్ లో ఉంది. అది ఒక 2 లైన్స్ మాకోసం ఇంకా అప్పుడే రిలీజ్ చేయలేదండి. అది పవర్ స్టార్ సమక్షంలో దాన్ని ఆయన వినిపించాక బయట చెప్దాం అని చెప్పి ఆగనమాట. అంటే మీరు స్వతహాగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు నేను ఏదో చేయాలి, సినిమా రంగం వరకు ఉంటే నా వరకే అది నాకు అవుతుంది, నేను రాజకీయ పరంగా వస్తే కనుక నేను ప్రజలకు ఎన్నో చేయగలుగుతాను అని ఒక నమ్మకంతో మీరు వస్తున్నారు కదా. ఇవే సేవా కార్యక్రమాలు మీరు రాజకీయాల్లో రావడం ఎందుకు? సినిమా ఇండస్ట్రీలో ఉండే చేయొచ్చు కదా. సినిమా ఇండస్ట్రీలో మేము 1% అయితే 1000% చిరంజీవి గారు. ఆయన చేసిన చారిటీలు కానీ, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఈ జై ద్వారా చేసిన సహాయం ఈ జైకి తెలియదు. అలాంటి ఎన్నో గుప్త దానాలు చేశాడు ఆయన. ఆయన కూడా ఏదో ఒక ఆయన కూడా కొన్ని బాధ కలిగించే మాటలు మాట్లాడతారు ఇదే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. సో రాజకీయం ఎందుకు ఎంచుకున్నారంటే, రాజకీయంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మేము సేవ చేసేస్తాం, ప్రజల కోసం పుట్టాం, ప్రజా పరిపాలన ఇలాగ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ మీరు ప్రజల కోసం పుట్టలేదు, మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు. రేపొద్దున మా స్లోగన్ కూడా అదేనండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే 25 కేజీల బియ్యం కోసం మీరు అరువులు దాచొద్దు, 25 ఏళ్ళ మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి. బియ్యం ఈ రోజు ఇస్తాడు రేపు వెళ్ళిపోద్ది అది కాదు. మన బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, వాళ్ళకి సమాజంలో ఒక స్థాయి కల్పించాలి మనం అనే పోరాటం మీదే. సో ఒక మంచి లీడరు ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికాడు. సో అని చెప్పి నేను అటు షిఫ్ట్ అయిపోయానండి ఇమీడియట్గా.
అది షిఫ్ట్ అవటానికి కారణం కూడా 2020లో నాకు కరోనా చాలా సివియర్గా వచ్చింది, చాలా సీరియస్. 48 hours అబ్జర్వేషన్లో పెడితే గానీ ఇతను బతకడని అన్నారు. దాన్ని కూడా అంత రాజకీయం చేసినట్టున్నారు, రాజకీయం చేశారు. నాకు వినపడుతున్నాను 48 hours బతకడు అనే మాట వినపడింది. నేను సూన్ అయిపోయి నేను శ్రోత అయిపోయాను, నాకు తెలియదు ఇంకా. తర్వాత 48 hours తర్వాత నేను మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు అలాగే నేను మెలుగు వచ్చి చూస్తే ఇక్కడే మనం ఇక్కడే ఉన్నాం, ఇండియాలోనే ఉన్నాం, మనం బతికే ఉన్నాం. అయితే సో వెంకటేశ్వర స్వామి ఇచ్చిన పునర్జన్మ ఇది అని చెప్పి హూ ఈజ్ రియల్ ఫ్రెండ్స్, హూ ఈజ్ యాక్టింగ్ ఫ్రెండ్స్ అనేది అప్పుడు నాకు అర్థమైంది. నేను కరోనాలో వచ్చే ముందు కూడా, కరోనా అటాక్ అయినప్పుడు కూడా నేను పార్టీలోనే ఉన్నా. నాకు ఎక్కడ బెడ్ లేదు, నాకు బెడ్ ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు. సో వాళ్ళకి ఇంత చేయనప్పుడు తాడేపల్లిగూడ నుంచి ఒక బస్సు వేసుకుని వచ్చారండి నా కోసం. ఒక సినిమా యాక్టర్, ఒక హీరోని చూడటానికి 2-3 బస్సులు వేసుకుని వస్తుంటారు, ఏదో మనం చూసాం చాలా మందిని. నా కోసం 2 బస్సులు వేసుకుని వచ్చారు. చూడండి మరి, వచ్చి జనం మీరు బాధపడకండి, మీరు ఊహించినటువంటి వాళ్ళు వచ్చి ఉండకపోవచ్చు, మీరు ఎవరైతే వస్తారో అంతేనండి, వాళ్ళు రాలేదు. హార్ట్ఫుల్గా ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని ఎప్పుడు నేను పలకరించింది కూడా లేదు. వాళ్ళు వచ్చి మా దీవెనలు, అమ్మవారి దీవెనలు, వెంకటేశ్వర స్వామి దీవెనలు అన్నీ బలంగా ఉన్నాయి, అందుకే నువ్వు బతికావు, సో రాజీనామా చేసేయండి అని ఒత్తిడి తీసుకొస్తే, అందరి ఒత్తిడి మేరకు ఇప్పుడు కూడా మనల్ని ఆదుకున్నప్పుడు వీళ్ళు ప్రజలనే ఆదుకుంటారు, ముఖ్య నాయకుడిని ఆదుకున్నప్పుడు ప్రజలనే ఆదుకుంటారని చెప్పి రాజీనామా చేస్తే ఆ రోజు నుంచి నేను జనసేనకి సింపథైజర్గా ఉన్నాను. 2020 నుంచి 2020 నుంచి మొన్న 2024లో జనవరి నెలలో నేను అధికారికంగా కండువా వేసుకున్నాను. సో నాకు అప్పుడు అనిపించింది అన్నమాట, సో ఇదంతా కపట నాటకం మన మీద వాడుకుని వదిలేశారు. సరే వదిలేసింది, అయిపోయింది, ఇంకా దాని గురించి మనం మాట్లాడకూడదు, ఆ లైఫ్ అయిపోయింది అది. సో ఇక నుంచి మంచి నిబద్ధత గల నాయకుడితోటే మనం అడుగుజాడలు వేయాలి. ఏదున్నా డైరెక్ట్గా ఆయనతోటే మాట్లాడవచ్చు, ఆయనే పలకరించి పిలుస్తాడు, మాట్లాడతాడు. సో అతనితోటే మన ట్రావెలింగ్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి నేను ఆలోచించున్నాను. ఓకే అండి, ఆలోచన మంచిగా ఉందండి. ఇంతకుముందు మనం చిరంజీవి టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు చిరంజీవి అంతటి వాడే ఈ రాజకీయాలు నాకు వద్దు బాబోయ్ అని ఆయన బయటకు వచ్చేసి ఎంతో ప్రశాంతంగా ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు కూడా ఆయన తీసుకున్నారు. అలాంటి వ్యక్తి రాజకీయాలు నాకు వద్దు అనుకుని బయటకు వచ్చేసినప్పుడు మీరు ఇది రిస్క్ అనిపించట్లే మీకు? రిస్క్ అంటే మా అధ్యక్షులు వారు ఉన్నారు జనాల మధ్యలో, అన్నని కాపాడాలంటే జన సైనికులు వెనకాల ఉండాలి. ప్రతి అడుగు ఆయన వెనకాల మేమందరం బటుల్లాగా నిలబడి ఉండాలి. అటు ఇప్పుడు జన సైనికులు నిలబడటం గొప్ప కాదండి, వీర మహిళలు నిలబడటం గొప్ప. ఈ రోజున మార్నింగ్ ఆయన భీమవరంలో ల్యాండ్ అయితే అందరూ లేడీసే ఉండదు ఎక్కువ. అంటే ఒక అమ్మాయి కానీ ఇంట్లోంచి బయటకు వచ్చి జనసేనకి నేను మద్దతు ఇస్తున్నాను అంటే ఆ కుటుంబంలో ఉన్న భర్త కానీ పిల్లలు కానీ నీకెందుకమ్మా, నువ్వు ఎందుకు ఎండలో తిరగటం, నీకెందుకు అవసరం, ఇది ఎన్ని క్లచెస్ ఉంటాయండి హస్బెండ్ తోటి వీళ్ళందరితోటి, అవన్నీ ఎదిరించి ఒక నాయకుడికి మా పోరాటం అని చెప్పి వాళ్ళందరూ వచ్చి మద్దతు ఇస్తాం. నిజంగా అందరు వీర మహిళలకి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. వాళ్ళ ఆశీస్సులే ఈసారి భీమవరంలో 1,00,000 మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారు గెలవటం ఖాయం. అంటే ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోయినసారి ఆయన గెలిచాడు, 8,000 ఓట్లతోటి పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పిన ఇది మరి అధికారులు ఏం చేశారో, అక్కడ ఉన్న వాళ్ళు ఎలా మేనేజ్ చేశారో తెలియదు. కానీ లాస్ట్ రౌండ్ లో ఏదో ఈసారి మటుకు మా ఊళ్ళమ్మ తల్లి ఆశీస్సులు, అక్కడ ఉన్న ప్రజల ఆశీస్సులు, ముఖ్యంగా మహిళలే ఎక్కువ మంది. మేము సిగ్గుపడుతున్నామండి, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారంటే మేము సిగ్గుపడ్డాము. ఇదే మాట గాజువాకలో కూడా చాలా మంది చెప్పారన్నమాట. మేము ఆయనకి ముఖం ఎలా చూపించాలి, మేము ఓటు ద్వారా ఈసారి చూపిస్తాం. మా అన్నయ్య ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి సంటి పిల్లలను కూడా సంగనెత్తుకుని వచ్చిన మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈసారి అంతా మహిళలందరూ జనసేన వైపు ఉన్నారు. కూటమి కలిసి ఉన్న, ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి ఉంది కాబట్టి అద్భుతమైన ఒక మార్కు. నేను చెప్పిన మాట
సిఈ టుడే సర్వే కానీ ఇంకోటి ఏదో వేరే సర్వేలు ఇంకో 2-3 వచ్చినాయి. వాళ్ళందరూ కూడా నా అంచనా నా సర్వేకి దగ్గరలోనే ఉన్నారండి. నేను చెప్పింది 136 అసెంబ్లీ 21 పార్లమెంట్ అన్నాను, వాళ్ళు 126 18 పార్లమెంట్ అన్నారు. సో ఇంచుమించు రేపొద్దున వారాహి మళ్ళీ రోడ్డు ఎక్కే వరకు నేను అనుకున్నది రీచ్ అయిపోయి వాళ్ళు వైనాట్ 175 అన్నారుగా, వైనాట్ 151 మేము అంటాం. ఇది నాయకులుగా చెప్పే మాటలు కదండి, ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు ఇది. ప్రజలు ఏంటంటే ఒకటే అడుగుతున్నారు, ఏదో పథకాలు ఇస్తున్నారు ఏమిస్తున్నారు అంటే అలా ఇచ్చినట్టు ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారండి. కరెంటు రేట్లు ఎంత ఈరోజు, నాకు నిన్న మొన్నటి వరకు నాకు ఈ సరుకుల గురించి పెద్ద ఐడియా లేదు. ఏమంటే 20 రూపాయలు ఉన్న చింతపండు 200 రూపాయలు అమ్ముతున్నారు. నూనెలు ఇలా పెరిగిపోయినాయి, ధరలు ఎలా పెరిగిపోయినాయి, కామన్ మ్యాన్ ఎలా బతుకుతాడు? మా డబ్బులే కదా మాకు ఇస్తున్నాడు, ఏమన్నా సొంత డబ్బు ఇస్తున్నాడు? పోనీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడే చనిపోయిన కౌలు రైతులకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇతను ఏమి ఇస్తున్నాడు? ఇతను ఉన్న డబ్బులు పట్టుకెళ్తున్నాడు. బటన్ రెడ్డి అనే పేరు వాళ్ళ ఎమ్మెల్యేలే అంటున్నారు, బటన్ నొక్కి నొక్కి ఆయన చేతికి ఆయనకి పేరు వస్తుందేమో కానీ మాకు రాదు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో చోట వేసి అక్కడెవరో ఉంటే ఇంకో చోట ఇలా మార్చి ఏదో చెస్ గిస్సు ఆడినట్టు ఆడుతున్నారు. ప్లస్ ఇవన్నీ చూస్తున్నారండి, అబ్జర్వ్ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకులేం కాదు, సున్నితమైన స్వభావం గల వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు. వాళ్ళు ఏంటంటే ఇతను ఒక్క ఛాన్స్ అని అడిగాడు, దండాలు పెట్టాడు, ముద్దులు పెట్టాడు, చేతి మీద తల మీద చేయి పెట్టాడు. ఈయనకి ఎందుకు ఇవ్వకూడదు? ఈయన ఏం పాపం చేశాడు? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ ఇంచుమించు 5 ఏళ్ళ దగ్గరికి వచ్చేసాం. ఈ గవర్నమెంట్లో ఏ రోజైనా ఒక సమీక్ష కూడా లేదు, ఒక శాఖ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఆవిడ పాటికి ఆవిడేదో మాట్లాడుతుంది బూతులు. ఇప్పుడు ఈయన అంబటి రాంబాబు ఏమో ఒక రకంగా మాట్లాడతాడు, ఆయనేమో జోగి రమేష్ ఒకలాగా మాట్లాడతాడు. ఇవన్నీ జనాలు ఏంటంటే చూసిన వాళ్ళంతా, మేము మొన్న షూటింగ్ వెళ్తే రావులపాలెం, ఇక్కడ కూర్చోండి కొంచెం వరండాలో కూర్చోండి అంటే రోడ్డు మీద జరుగుతుంది, వరండాలో కూర్చోను, టీవీలో న్యూస్ వస్తుంది, తిడుతున్నారు వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్. కామన్ మ్యాన్ అంటున్నారండి, మధ్యతరగతి వాళ్ళు అంటున్నారు వాళ్ళు. అది చూసి ఏమంటే ఇంకా సిగ్గు రాలేదండి వీళ్ళకి, ఇంకా బుద్ధి లేదు, మేమందరం ఓటు ద్వారా చెప్తాం కరెక్ట్ ఈసారి అంటున్నారు. ఈసారి జరిగేది అది. మాటకు వస్తే ఏంటంటే ఫస్ట్ వీళ్ళు చెప్పేది పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. ఈ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ ఇంటర్వ్యూ ఏమైనా ఆగిపోయిందండి? మనం ఈ ఇంటర్వ్యూ ఆగిపోదు కదా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే. పోలవరం ఏమైనా ఆగిపోయిందా, లేకపోతే రోడ్లు ఏమైనా ఆగిపోయినాయా? నానా చెత్త రోడ్ల మీద నడుస్తున్నాం, ఎందుకు పనికిరాని మద్యం పెట్టి అందరి ఆరోగ్యాలు పాడైపోయినాయి. ఈ రోజుని ఆయన 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఆయన విషయంలో వాళ్ళు కంప్లైంట్ చేసింది లేదు, ఆయన విషయంలో వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడింది లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు పాజిటివ్ గానే మాట్లాడతారు, ఆయన స్వభావం గురించి చాలా మంచిగానే చెప్తారు. మరి వీళ్ళకెందుకు అర్థం కావడం లేదు. అవును, ఇప్పుడు ఏంటంటే 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. 3 పెళ్ళిళ్ళు అప్పుడు అంతకుముందు నేను ఏదో బ్రోలో నాకు ఏదో చిన్నది 1 minute 7 seconds కూడా లేదు. ఆ క్యారెక్టర్ ఏంటంటే నాకు సముద్రకాంత్ గారు అంటే వాళ్ళ మీద ఉన్న, వాడు అలా మాట్లాడుతుంటే వాడి మీద ఉన్న కోపంతో నేను అలా చెప్పాల్సి వస్తుంది. నాకు సముద్రకాంత్ గారు పిలిచి, ఒక దరిద్రుడు, బాధ్యత లేదు, కుటుంబం పట్ల గౌరవం లేదు, అటువంటి దరిద్రుడు క్లబ్బులంగా అమ్మలంగా తిరుగుతాడు, అలాంటి క్యారెక్టర్ ఉంది, చేస్తారా పృథ్వీ గారు అని అడిగారండి. నేను అలాగే చేస్తానండి, పవన్ కళ్యాణ్ గారు పక్కన ఫ్రేమ్లో నిలబడిన చాలు అని చెప్పి నేను ఆ క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ ఎందుకు చేశాడు అని చెప్పి శ్యాంబాబు నా క్యారెక్టర్ ఆయన చేశాడు. ఆయన బాధ అంతా ఏంటంటే అంటే అది రియాలిటీ అని ఒప్పుకుంటున్నట్టే, ఇప్పుడు ఎక్కువ లెంగ్త్ లేదని 1 minute 7 seconds క్యారెక్టరు ఆ హీరోల గురించి మాట్లాడుకోలేదు, కానీ నా గురించి మాట్లాడి ఢిల్లీ వరకు తీసుకెళ్ళాడండి. అతను ఏంటంటే ఫ్యూచర్లో ఒక డిస్ట్రిబ్యూటర్కి లెక్కలేయటానికి పనికొస్తాడు. సంక్రాంతి పండుగలు జరిగినప్పుడు గొబ్బెమ్మలు భోగి మంటలప్పుడు డ్యాన్స్ వేయటానికి నాకన్నా మంచి డాన్సర్ అతను, అలాంటి వాటికి పనికొస్తాడు. సో మినిస్టర్ కాబట్టి అతనికి పిలిచి రెమ్యునరేషన్ 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు అంటే, ఎక్స్ మినిస్టర్ కాబట్టి డాన్స్ వేయటానికి వచ్చాడు, జబర్దస్త్కి పనికొస్తాడు అతను. ఇలాగండి వీళ్ళకి శాఖలు ఇచ్చింది ఏంటి, వీళ్ళు మాట్లాడింది ఏంటి. మరి నిన్న కూడా ఏదో మాట్లాడుతుంది రోజా గారు, ఇక వీళ్ళ నోరు అలాగే ఉందండి, నోరు పెనాయిల్ వేసిన కడిగినా కూడా పోవు. ఫస్ట్ ఓడిపోయేది నగిరి సీటే మెయిన్ వెళ్ళిపోయేదండి. ఉన్నాయి దగ్గర మా సర్వేలో ఉన్నాయి, ఫస్ట్ ఎగిరిపోయేది ఆమె. ఎక్కడ గెలిచే అవకాశాలు లేవండి, ఎక్కడ పెట్టినా కూడా ఓడిపోద్దామే. అంటే 136 సీట్లు వస్తున్నాయండి ఈసారి.
వీళ్ళు ఎవరు రారు, వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే. పృథ్వీ గారు ఒకటి చెప్పండి, అంటే మా B5 ద్వారా భీమవరం మహిళలే కావచ్చు, భీమవరం ప్రజలే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పక్కా అక్కడ నిలబడుతున్నారు, అయితే క్లారిటీ వచ్చింది, ఎంత మెజార్టీతో ఆయన గెలవచ్చు అంటారు? భీమవరం అంటే ప్రత్యేకమైన అభిమానం అండి, ఎందుకంటే నాకు మెయిన్ అభిమానం. ఎందుకంటే నేను తాడేపల్లిగూడెంలో మేము డిగ్రీ వరకు అక్కడ చదువుకున్నాం. ప్రతి క్రికెట్ మ్యాచ్ భీమవరంలో జరిగేది, భీమవరం కాలేజీలో జరిగేది. భీమవరం ప్రజలు, భీమవరంలో ఉన్నటువంటి సంస్కృతి ఎలాంటిదంటే, నాకు కృష్ణరాజు గారు ఏదో ఫంక్షన్ గెస్ట్గా వెళ్తే నేను ఆయన్ని రాజులకు రాజు, రారాజు, రేరాజు, నెలరాజు, వెండితెర నేలే మహారాజు మా కృష్ణరాజు గారు అనగానే, ఒరే నువ్వు కూడా గబక్కని పృథ్వీరాజు అనేవాడు నిన్ను చూసి రాజులే అనుకుంటారు, మీ కాపులు అనుకోరు అనేవాడు ఆయన. అలాగా భీమవరంలో ఉన్న ప్రజలు ఏంటంటే లవబుల్ పీపుల్. వాళ్ళు ఎంతవరకైనా పోరాడతారండి కష్టం ఉంటే, వాళ్ళు ఆదుకునే స్వభావం కూడా అలాగే ఉంటుంది. సో ఈసారి మా ఊళ్ళో మా ఆశీస్సులు, అక్కడ ఉన్నటువంటి భీమవరం ప్రజలు, మహిళలు, వృద్ధులు అందరూ, అన్ని కులాలు మతాలు అందరూ కలిపి 1,00,000 పైచులకు మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారండి. ఇది 100% జరిగేది. ఇది అక్కడి నుంచే ప్రత్యేకంగా మేము నోట్ చేసి పెట్టుకుని మీరు రిజల్ట్ అప్పుడు దీన్ని ప్లే చేయండి దీన్ని. ఎందుకంటే మీరు చెప్పాల్సింది భీమవరం ఈ 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు, ఇది V5 ఛానల్ ద్వారా మేము ఇక్కడ ఇంటర్వ్యూలో జరిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు గెలిచినప్పుడు అవే ప్లే చేస్తే మా జన సైనికులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మేము టెలికాస్ట్ చేస్తూనే ఉంటాం. పదే పదే మీరు అన్న మాట నిజమైతే కనుక 1కి 10 సార్లు 100% నిజమవుతుంది. ఎందుకంటే నేను జోష్యం చెప్పట్లేదండి, ఎందుకంటే ప్రజల్లో ఉన్న తిరుగుబాటు మాట. ప్రజలు ఏమని కోరుకుంటారంటే స్వచ్ఛమైన పరిపాలన కావాలి. ఈ దోచుకునేది ఇప్పటికే మొత్తం అన్నీ దోచేశారండి, అన్ని రకాలుగా అయిపోయినాయి అన్నీ. ఇంకా ఏమన్నా ఇన్ని కోట్లు. ఇప్పుడు మొన్న నేను తమిళ సినిమా చేస్తా ఉన్నప్పుడు విజయకాంత్ గారు చనిపోయారు. అక్కడ కెప్టెన్ సార్ అంటారండి. విజయకాంత్ అని ఎవరో పిల్లరు, కెప్టెన్ చనిపోయారు. మొత్తం తమిళనాడు అంతా ఎవరు ఒక వారం రోజుల వరకు ఇంట్లో అన్నం కూడా వండుకోలేదండి. అంతటి మహానుభావుడు. రజనీకాంత్ గారు కూడా చెప్పారు ఒక మాట. ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో అన్న మాటలు నాకు మైండ్లో అలా ఉండిపోయినాయి. నేను అదే షేర్ చేశాను చాలా మందికి. కోట్లు అని సంపాదిస్తారు. కోట్లు మనకి అన్నం పెడతాయో లగ్జరీ లైఫ్ ఇస్తుందో తెలియదు, కానీ చనిపోయినప్పుడు నీ ఒంటి నుండి మొలతాడు కూడా కట్ చేసి నిన్ను దహనం చేస్తారు. అది మానవ జీవితం అంటే. ఇది తెలుసుకోండి. బంగారం కూడా నీ ఒంటి మీద ఉంచరు. ఇది లైఫ్. ఈ లైఫ్లో నీతి నిజాయితీగా బతకండి అని చెప్పాడు. ఈ నాయకులకి అలా ఉండదండి. ఇప్పుడు ఇన్ని 1,00,000 కోట్లు దోచుకున్నారు. చచ్చిపోతే ఏముందంటే 1,00,000 దాని మీద వేసి లేకపోతే ₹1,00,000 దాని మీద వేసి కాల్చమంటే కాల్చరు. పోయినోడు ఎలా పోయాడు మనకెందుకులే అని ఊరుకుంటారు. 10 రోజులు బాగా పెద్ద నాయకుడు అయితే ఫోటో పెడతారు, తర్వాత తీసుకెళ్ళి అటక మీద పెడతారు. ఇది అండి జరిగేది. ఇంకా వీళ్ళకి బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేం. కాలమే సమాధానం చెప్పుద్ది. ఇంకో 40 రోజుల్లో ఉదయం 11 గంటలకి ఇదే V5లో న్యూస్ మొదలవుద్ది. ఎన్నికల గంటారావు అని మీరు పెడతారు ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో మధ్యలో ఎక్కడున్నా సరే నేను లైవ్లోకి వస్తాను. నేను తప్పకుండా వచ్చి చెప్తుంటాం. 11ంటికి ట్రెండ్లు మొదలవుతాయి. డబ్బులు ఉన్నవాడు ఫ్లైట్లో పారిపోతాడు, బై రోడ్డు మీద కొంతమంది వెళ్ళిపోతారు, దుకాణం సర్దుకుంటారు ఎక్కడెక్కడ. 40 నాకు తెలిసి 37 నుంచి 40 లోపే ఇది వైఎస్ఆర్సీపీ ఆగిపోద్దండి. 4 నుంచి 5 పార్లమెంటు స్థానాలు తప్ప ఇంకా వాళ్ళు మొత్తుకున్నా కూడా ఏమి రావండి. ఇది మటుకు ఒకటే మీరు గమనించాల్సింది ఏంటంటే, షర్మిల గారి పాదయాత్ర ఉన్నప్పుడు నేను కూడా నడిచాను, వెళ్ళాను. తుని దగ్గర నుంచి నేను 2 కిలోమీటర్లు ఆమెతో పాటు వెళ్ళాను. 3,000 పైచులకు పాదయాత్ర చేసింది ఒక మహిళ. ఇటు జైల్లో ఉన్నప్పుడు తిరిగింది ఆమె. ఆమె వచ్చినప్పుడు ఇప్పుడు బయట జనం ఏమంటారంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు చెల్లికి తల్లికి న్యాయం చేయలేనాడు రాష్ట్రంలో ప్రజలకి ఏం చేస్తాడు. కాబట్టి మేము మటుకు ఈసారి మటుకు ఎలా ఇవ్వాలో తీర్పు అలాగే ఇస్తాం. ఆమె కూడా గట్టిగానే మాట్లాడుతుంది. అది వాళ్ళకే మైనస్. కాంగ్రెస్ బాణం ఇప్పుడు ఆమె, జగనన్న బాణం కాదు. షర్మిల గారి బాణం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె. ఆ బాణం మంగళగిరిలో ఎప్పుడైతే నాకు కండువ కప్పారో మా అధ్యక్షుడు, నేను పవన్ కళ్యాణ్ గారి బాణం పృథ్వీ మిజైల్
నా దగ్గర కూడా లోకేష్ గారి దగ్గర ఉన్నట్టు రెడ్ డైరీ ఉంది ఆయన దగ్గర, నా దగ్గర బ్రౌన్ డైరీ ఉంది, పిఆర్ డైరీ అని. జనసేన వదిలినటువంటి బాణం ఇప్పుడు పృథ్వీ. ఆ డైరీలో నేను ఏంటంటే శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేశాను. మీరు గెలిచినప్పుడు ఎంత ఉంది మీ దగ్గర డబ్బులు, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు, ఇవి చెప్పండి. మా వాడు వస్తే ఏం చేస్తాడు, మా కూటమి వస్తే మేము ఏ రకంగా పరిపాలిస్తాం రాష్ట్రాన్ని, అవి చెప్తామండి. మేము ఎక్కడ బూతులు ఇవేం మాట్లాడము. స్వచ్ఛమైన పరిపాలన కావాలి, పేదవాడి సంక్షేమం కావాలి, రెండు జెండాలు కలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనే నినాదం ముందుకు తీసుకెళ్తాం. పృథ్వీ గారు ఇంతకీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఇప్పుడు ఎలా చిరంజీవి గారు ఎలా చెప్పాలి, నేను పైన ఇంద్రుడు ఆదేశిస్తే అన్నట్టు. అంటే వైసీపీలో కష్టపడ్డారు, చాలా టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు, ఇప్పుడు జనసేనలో చాలా కష్టపడుతున్నారు. అంటే ఏ పదవి ఆశించి మీరు ఈ పార్టీ? నేను ఆయనకి చెప్పాను, ఆయన నేను ఎదురు కూర్చొని మాట్లాడినప్పుడు, నేను మీతో పాటే మీరు ఒక అడుగు వేస్తే నేను వెనకాల ఉంటానండి, మీ నీడ నేనై ఉంటే చాలండి అన్న. అలా కాదండి పృథ్వీ గారు, కష్టపడిన ప్రతి కార్యకర్తగా మంచి రోజులు తీసుకొచ్చే బాధ్యత అధ్యక్షుడిగా నాకు ఉంది. అది మీరు కష్టపడి పని చేయండి, ప్రతిఫలం లేక అపేక్ష లేకుండా మీరు పని చేస్తున్నారు, మీరు పని చేయండి, ఫ్యూచర్ విల్ డిసైడ్, మీరు ఎక్కడ ఉంటారో చూడండి, మీ భవిష్యత్తు నా భవిష్యత్తుతో సమానం అన్నాక బయటకు వచ్చాక ఆయన కండువా చేశారు. సో తర్వాత అధికారిక పర్యటనకు నంద్యాల వెళ్ళాను, కర్నూలు వెళ్ళాను, రేపు నెల్లూరు వెళ్తున్నాను, నెక్స్ట్ కొవ్వూరు, నెల్లూరు, గూడూరు రేపు 22 నుంచి అండి. అంటే మీతో పాటు ఎవరెవరు ఉన్నారండి జనసేన? అంటే మీ టీం? జనసేన మా టీంలో ఏంటంటే వీర మహిళలు ఒక 5గురు ఉంటారండి, 5గురు జెంట్స్ ఉంటారు. అందరిని లీడ్ చేసి ఆ సాంగ్ రెడీ అయిపోగానే ఆ సాంగే మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఆ సాంగ్ మొదలైందంటే వచ్చారా బాబు వీళ్ళు అన్నట్టుగా ఉండాలండి. జనరంజకంగా ప్రతి ఒక్కరిని దుయ్యబడుతూ ఉండేదే ఆ పాట. ప్రభుత్వం పథకాలు మీరు ఏం చేశారు, ఎంతవరకు వెళ్ళినాయి, నెత్తి మీద చెయ్యాలా పెట్టారు, ఎలా దోచుకున్నారు, ఇవన్నీ లాస్ట్ ఎండింగ్ లో, సాంగ్ ఎండింగ్ లో చెప్పకూడదు అనుకున్నా మీకు చెప్తున్నాం. 2 జెండాలు ఒక సైడ్ నుంచి అలా వచ్చి అలా పట్టుకుని అలా అవుతాయి 2 జెండాలు. ఈ 2 జెండాల కలిగి రాష్ట్రంలో అద్భుతాలు జరగటానికి. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి, ప్రోత్సహించండి. ఒక ఛాన్స్ అన్న వాళ్ళకి ఇచ్చారు, మాకు కూడా ఇవ్వండి ఒక అవకాశం అని మా ప్రచారం ఆ రకంగా ఉంటుందండి. అంటే ఈ సాంగ్ చాలా హైలైట్ అవ్వబోతోంది పార్టీకి కానీ మీకు కానీ. అంటే మేము ఎంతో ఆతృతగా ఎదురు చూడొచ్చు. చాలా బాగుంటుంది సాంగ్. అది 6 నిమిషాలు ఉంటుంది సాంగ్. అది 6 మినిట్స్ మొత్తం ప్రచారం. అప్పుడు 6 నిమిషాలు కావాలి. మధ్యలో పవర్ స్టార్ గారి పొలిటికల్ స్పీచెస్ ఉంటాయి, చిన్న చిన్న డైలాగ్స్. అవి దాంతో ఎండ్ చేస్తాం సాంగ్. కలిసారా పవన్ కళ్యాణ్ గారిని మధ్యకాలంలో? ఏమన్నా కలిసారా? ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాం. నా ఫోన్లో కూడా ప్రతిరోజు పొద్దున్న లేస్తే దేవుడి ఫోటో చూసేవాడిని, ఇప్పుడు ఆయన ఫోటో చూస్తున్నాం పొద్దున్న లేసి నుంచి. ఆయన ఎలాగైనా అసెంబ్లీ లోపలికి వెళ్ళి అధ్యక్ష అని మైక్ పట్టుకుని మాట్లాడాలి, అది మేము చూడాలి, జరుగుద్దండి తప్పకుండా. అప్పుడు పంచుతాం స్వీట్స్, కానీ ఈ బాణసంచా అప్పుడు కాలుస్తాం, స్వీట్స్ అప్పుడు పంచుతాం. ఒకటి చెప్పండి, ఈ విషయం మీ వరకు వచ్చే ఉండొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ వస్తే గనక పథకాలన్నీ తీసేయడం జరుగుతుందని, ఇది ఒకటి ప్రజల్లో ఒక రకమైనటువంటి అది అలా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే దీని మీద మీరు ఏమంటారు? ఈ పథకాలన్నీ కూడా తాను వస్తే తీసేస్తాడు, పవన్ కళ్యాణ్కి మీరు కనుక అవకాశం ఇస్తే ఎలాంటి పథకాలు ప్రజలకు ఇప్పుడు అందుతున్నటువంటి పథకాలు ఏమి అందవన్నట్టుగా ప్రజలు ఈ విషయాన్ని తీసుకుని వెళ్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? అది చాలా తప్పు అండి. పవన్ కళ్యాణ్ గారే మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ అండి. పథకాలు అనేవి తీయరు, కూటమి వచ్చేస్తే పథకాలన్నీ తీసేస్తారండి. పథకాలు తీరండి, పథకాలు అయ్యే కొనసాగుతాయి. ఇంకా ఇంకా ఎక్కువ మంచి దాంట్లో ఏమేమి మంచి ఉన్నాయో ఇంకా వీళ్ళు కొత్త పథకాలు పెట్టి పేదవాడికి దగ్గరలో ఉండి పేదవాడి సంక్షేమం కోసం పాటుపడేది కూటమి అండి, జనసేన టీడీపీ కూటమి. ఇప్పుడు ఏంటంటే డబ్బులు లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు 1,00,000 రూపాయలు కౌలు రైతుకి ఇస్తున్నాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవడానికి కూడా 7 కోట్లు బయట నుంచి అప్పు తీసుకొచ్చి కట్టుకున్నాడండి. ఇదైతే వాస్తవం అండి. ఎలాంటి పదవి లేకపోయినా కూడా ఫ్యామిలీ గురించి కూడా తను ఆలోచించకుండా ప్రజల కోసమే తను సంపాదించింది కానీ అప్పుల రూపంలో కానీ ఎట్లయినా ప్రజల కోసం తాను సేవలు చేయడానికి సిద్ధంగా ఉండి రైతులకు కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదంతా అయితే ఖచ్చితంగా మనందరం చెప్పుకోవాల్సిన విషయమే, గర్వించదగ్గ విషయమే. ఇట్లాంటి వ్యక్తి మీద పథకాలు వస్తే తీసేస్తారన్నది అది అయితే అది తప్పండి. అది ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే పథకాలు ఏమి తీయరు,
ఇంకా మాకు డబ్బు లేదు, అధికారం లేదు, అదే రేపు మాకు మీరు ఇస్తే ఇంకొక 10 రూపాయలు ఎక్కువ వేసి మేము అవన్నీ బ్రహ్మాండంగా చేస్తాం మీకు. అదొకటి, ఓటునోటి మీరు జాగ్రత్త కాపాడుకోండి, ప్రలోభాలకు లోను కాకండి, మీ వెనకాల కూటమి ప్రభుత్వం ఉంది, మేము అందరం ఉన్నాం, చంద్రబాబు గారు ఉన్నారు, నేనున్నాను, లోకేష్ ఉన్నారు, కాబట్టి అందరూ కష్టపడి పనిచేయండి. నాకు ఎక్కడ ఆనందం అనిపించింది, నంద్యాల వెళ్ళినప్పుడు ఫరూక్ గారికి ఇచ్చారంట సీట్, అది కూటమి అభ్యర్థి కింద తెలుగుదేశం. ఆయన 2 సార్లు మంత్రి చేశాడు. నేను 9 గంటలకి ప్రచార రథం ఎక్కితే మధ్యాహ్నం 3 అయిందంట. లక్షల జనం ఆ ఊరేగింపు. నాకు గెలిచినట్టు అనిపించింది. 1,00,000 ఓట్ల మీద ఆయన గెలుస్తాడు అక్కడ. అంటే ఇక్కడ ఏమైందంటే ప్రజల్లో వెల్లు విరుస్తున్న తిరుగుబాటు, ఇది నిదర్శనం. కర్నూలు అలాగే ఉంది. సో నేను అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి గవర్నమెంట్ ఏర్పరుస్తుంది. మేలో పోలింగ్, మే ఎండింగ్కి కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందండి. ఇప్పుడు ఈయన చేసినటువంటి సహాయాల గురించి మనం చూసుకుంటా ఉన్నాం. అలానే ఐటీ వాళ్ళకు కూడా ఎన్నో సహాయాలు చేశారు. దాని గురించి అసలు మీరేం మాట్లాడతారు? ఏదండి ఐటీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది డెఫినెట్గా ఐటీ వాళ్ళకి చాలా మంది చేశారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ ధర్నాలు చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి కేటీఆర్ గారు మీ ఊరికి వెళ్ళి చేసుకోండి, ఇక్కడ చేయొద్దు అన్నారు. ఆ కొంత వీళ్ళు ఓడిపోవటం కూడా అదొక మైనస్ అయింది ఇక్కడ తెలంగాణలో. సో ఐటీ రంగంలో ఈ రోజున మరి ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలా ఉంది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేమందరం బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించే యూఎస్లో, యూకేలో, లండన్లో బ్రహ్మాండంగా మేము ఉన్నామండి, మా నాన్నను చూసుకుంటాం, మా కుటుంబానికి మేము బిల్డింగ్ కట్టాడు మా అబ్బాయి, ఇలా చెప్పుకుంటారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని. నేను ఇంతవరకు వెళ్ళలేదండి. తెలుగుదేశం ఆఫీసులో షూటింగ్ చేస్తాం ఈ మధ్య. చేస్తే లోపల పైనంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఇంచుమించు 1000 మంది ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. అక్కడే బోర్డింగ్, లాడ్జింగ్, వాళ్ళకి అకామిడేషన్, ఫీజులు కూడా టీడీపీ కడుతుంది మొత్తం. అంటే అంత విజన్ ఉందండి. చదువుకునే మెరిట్ ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించాలి మనం అని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్లాన్ అది. సో ఐటీ రంగానికి అద్భుతంగా సేవలు చేశారు. ఇప్పుడు ఈ కూటమి వస్తే ఐటీ హబ్గా వైజాగ్ కూడా మనకి హైదరాబాద్ లాగా అక్కడ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. పార్టీని గెలిపించడానికి కానీ ఎంతకైనా నేను సిద్ధం, ఎలాంటి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు కదా. అంటే మెగా ఫ్యామిలీ నుంచి మీకు ఏ విధంగా సపోర్ట్ ఉందంటారు? మెగా ఫ్యామిలీ సినిమాలు ఇస్తేనే మెగా ఫ్యామిలీ కదండి. అవునండి, మెగా ఫ్యామిలీ. ఈ రోజు నేను వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నాకు ఆర్థికంగా బాగాలేదు అని అంటే ఇమ్మీడియట్గా ఆయన లోపలికి వెళ్ళి ఎదురు తీసుకో నువ్వు అంటాడు ఆయన. అలాగా సహాయం పొందకూడదండి ఇప్పుడు నాకు తెలిసి. ఆయన అభిమానం పద్మవిభూషణ్ వచ్చింది, ఆ భారతదేశంలో 2వ పురస్కారం, అది అత్యున్నతమైన పురస్కారం. ఆయన ఎంత కష్టపడి ఎంత సాధించుంటే అది వచ్చి ఉంటుందండి. పద్మవిభూషణ్ ఆయనకు వచ్చింది కూడా రాజకీయం చేసి మాట్లాడుతారు చాలా మంది, అది పిటి అండి. అది ఆయనకి ఏంటంటే అంత గౌరవప్రదమైన అవార్డు వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన భుజం మీద చేసి ఆయనకి మేము బొగేస్తుంటే మాకు ఆయన బొగే ఇచ్చినట్టు ఉంది. అంత ప్రేమించే మనిషి మెగాస్టార్ చిరంజీవి. వాళ్ళ కుటుంబంలోనే ఉందండి అది. పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఇటు నాగబాబు గారు కానీ ముందు వెళ్ళంగానే భోజనం చేశారా, ఏం చేస్తున్నావు, భోజనం చేసావు, ఆరోగ్యం ఎలా ఉంది, ఏ సినిమాలు చేస్తున్నావు, ఏంటి ఎలా ఉంది, ముందు కొంచెం హెల్త్ మెయింటైన్ చేయండి, ఇవన్నీ అడుగుతారండి. ఇది సొంత కుటుంబంలో మెగా ఫ్యామిలీలో వాళ్ళ కుటుంబంలో హీరోలందరినీ పక్కన పెడితే ఆ ఇంట్లో బాగా ప్రేమించే వ్యక్తి ఎవరంటే పృథ్వీరాజు. నాకు అల్లు రాలంగి అవార్డు కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్, పెద్దవాళ్ళతో పాటు నాకు ఇచ్చారట. సో వాళ్ళ మనసుల్లో నేను ఉన్నమాట. ఇప్పుడు ఎవరి కోసం మనం మైక్ పట్టుకుని అంత కష్టపడ్డాం. సొంత కుటుంబంలో ఉన్న వ్యక్తే మా అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన కోసం మనం ఎందుకు పట్టుకోకూడదు మైకు, సరే అని చెప్పి నేను ఇటు వచ్చేసానండి. ఆయన సిద్ధాంతాలు నచ్చింది. ఆయనతో పాటు చాలా చక్కగా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడినా పేదవాడి గురించే మాట్లాడతాను. నేను ఒకటే అన్న ఆయనతోటి, ఖద్దరు బట్టలు వేసుకున్న రాజకీయ నాయకుడు కాదండి మీరు. ఖద్దరు బట్టలు ఊరికిన అలంకారం కోసమే, లోపల మీలో మానవత్వం ఉన్న మంచి మనిషి ఉన్నాడండి అని చెప్పాను. సో లాంగ్ లివ్ మెగా ఫ్యామిలీ అండి. ఆయన చిరంజీవి గారు నవ్వే చాలండి. ఆయన కళ్ళలోనే ఆ పలకరింపు ఉంటుందండి. ఆ కళ్ళతోటే పలకరిస్తాడు ఆయన. సో నేను వాళ్ళందరి తోటి కలిసి పనిచేయడం, వాళ్ళ ఆశీస్సులు ఉండడం నాకు చాలా అదృష్టం. రామ్ చరణ్ గారితో అయితే ఇంకా చెప్పలేము. ఇంకా ఏమన్నా మైసూర్లో మొన్న
గేమ్ చేంజర్ షూటింగ్ చేసినప్పుడు పృథ్వీ గారు ఎలా ఇప్పటివరకు ఎన్ని మూవీస్ కలిసి చేసి ఉంటారు రామ్ చరణ్తో మీరు? రామ్ చరణ్ గారితో వినయ విజయ రామ ఒకటి చేశానండి ఆయనతోటి. అప్పుడు బ్యాంకాంగ్ షెడ్యూల్ చేసాం. ఇప్పుడు నేను ఒరిజినల్గా అయితే రంగస్థలంలో నేను ఉన్నాను. అసలు ఇంచుమించు మొత్తం అన్ని మూవీస్ లో ఉంటారు. రంగస్థలంలో నేను ఉన్నానండి. తర్వాత బ్రూస్ లో ఒక సినిమా చేశారు శ్రీను ఇట్ల గారు, దాంట్లో చేశాను. రంగస్థలం నేను ఉండాలి, బట్ లెంగ్త్ ఎక్కువైందని చెప్పి నాకు తీసేశారు క్యారెక్టర్. తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్లో మెయిన్ విలన్ ఎస్జే సూర్య గారు. ఎస్జే సూర్య పక్కన మేనమామ క్యారెక్టర్ నేను. త్రూట్ పాన్ ఇండియా సినిమా కాబట్టి సో అదొకటి చేసాం. సలార్ పాన్ ఇండియా. బట్ దాంట్లో ఒక సీన్ ఉన్నా 2 సీన్లు ఉన్నా మనం యాక్ట్ చేసినన్ని సినిమాలో బెటర్ కదండి అది. సో నాకు ఎక్కడ ఆనందం వేసిందంటే నా ఫ్రెండ్ ఒకడు తాడేపల్లిగూడెంలో అతను ఇంటర్మీడియట్ వరకు చదువుకుని వ్యాపారస్తుడు అయిపోయాడు, బాగా పెద్ద వ్యాపారస్తుడు. అలా నేను పొద్దున్న సినిమా చూశాను సలారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం ఏంటన్నా అంటే డబ్బు అయింది అది. సో అలాగా అన్ని రకాలుగా మొత్తం ప్రపంచం వ్యాప్తంగా తెలిసిపోయింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే అర్థమైపోయింది ఆ సలార్మే ఎక్కానా అని. అంటే పాన్ ఇండియా అనేటప్పటికి మొత్తం ఒక ఇది ఉంది. సో అలాగే ఇప్పుడు తమిళ్లో కూడా మంచి సినిమాలు చేస్తాను మంచి. సో త్వరలో రజనీకాంత్ గారితో కూడా చేయొచ్చు. జైలర్ 2 అటు బిజీగానే ఉన్నారు. అంటే చాలా మంది ఈ ట్రోలర్స్ కామన్ అండి ఇది. అటు ఏ పార్టీలో ఉన్నా ఒక పార్టీ కొమ్ము కాస్తే మిగతా వాళ్ళందరూ ట్రోల్ చేయడం మొదలు పెడతారు. సరే చేసుకుంటూ వాళ్ళకి ఆనందం, అది బ్రహ్మానందం గారు అంటారు. బట్టతలకి కెమెరా పెట్టి కూడా డబ్బులు ఇస్తున్నారా అని. చేసుకుంటూ దానికి నేను రియాక్ట్ అవ్వనండి. వాళ్ళ మైండ్ సెట్ అంతే. వాడికి కూడా ఒక అమ్మాయిలను కూడా అలా ట్రోల్ చేస్తున్నారు, చాలా తప్పు అంటారు నేను. వాడికి తల్లి చెల్లి అందరూ ఉంటారు, మరి ఆ ట్రోల్ చేసేటప్పుడు వాళ్ళు గుర్తుకు రారు. వాళ్ళకి ఏంటంటే ఒక మానవత్వం లేని మనుషులు, అంతే వదిలేయటం వాళ్ళకి. సో ఎంతమంది ట్రోల్ చేస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతానండి. నేను ఏమైనా రాశారా చదవండి అంట నేను మా అసిస్టెంట్ చూస్తే ఒకటి ఉంటుందండి, ఏముండదు. అది ఇలాగా చేస్తారని నేను పట్టించుకోనండి. అవన్నీ పట్టించుకుంటే మా నాయకుడితో మేము ట్రావెల్ చేయలేం. ఒకప్పుడు నిజంగానే తమ్నేల్స్ చూస్తే గనక ఏంటి ఇలా ఉందని అందరూ ఓపెన్ చేసి చూసేది. ఇప్పుడు ప్రజల్లో కూడా అవగాహన వచ్చేసిందండి, సరే అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా ఇదంతా ఫేక్ ఏం ఉండదు లోపల చూస్తేనే తెలిసిపోయింది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దాని గురించి అసలు మీలాంటి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా. పృథ్వీ గారు ఒకటి చెప్పండి, అంటే అసెంబ్లీని దడదడలాడించాలన్న ఆశ పృథ్వీకి ఉందా? ఉంది. మరి అది ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ ఈ మైక్ అసెంబ్లీలో వినపడాలి, కడగాలి, చీల్చి చెండాడాలి ఒక్కొక్కరిని. ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద 100% నేను చాలా బెటర్ అండి. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ నేను చదువుకునే ఎంఏ ఎకనామిక్స్ చదివిన ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. సభా సాంప్రదాయాలను గౌరవించని వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. గౌరవించి మాట్లాడేదిగా నేను ఎప్పుడు వెళ్తానో ఆ దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలియదు. ముందైతే మా అధ్యక్షులు వారు బ్రహ్మాండంగా మా టీంని గెలిపించుకుని మేము అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి. ఆయన మా వంతు కృషి మేము ఒక రాముడికి పక్కన హనుమంతుడిలాగా మేము ఆయనతో పాటు ఉండాలి. అవకాశం వచ్చిందంటే మాత్రం అవకాశం వస్తే దడదడలాడుతుందండి అసెంబ్లీ. ఇంకా చెప్పండి, వ్యక్తిగతంగా కానీ మీకు పవన్ కళ్యాణ్ గారితో చాలా దగ్గర సన్నిహితం, ఒక అన్న తమ్ముడు లెక్క ఉండటం, మిమ్మల్ని బురువు అని పిలవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వతహాగా ఆయన గురించి అడిగితే పృథ్వీ ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, ఒక మంచి మనిషి. వీళ్ళు లేనిపోని అన్నీ అంటగడతారండి ఆయనకి. అవి ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో సాఫీగా సాగితే వాడు మంచోడు, ఇంకో రకంగా వాడు ఏదో లేదంటే కొంతమంది జీవితాలు ఏమవుతుందంటే ప్రజల సేవ కోసం, ప్రజల భవిష్యత్తు కోసం 24 గంటలు ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తులు ఫ్యామిలీస్ కొన్ని ఎలా ఉంటాయంటే అండి, మాతోటి ఎక్కువ గడపట్లేదు, మాతోటి ఉండట్లేదు అని కొంతమంది దూరం అవ్వచ్చు. ఆయనేమో వాళ్ళందరూ ఎవరు కంప్లైంట్ చేయలేదు, వాళ్ళందరూ ఏమో కోర్టులకు ఎక్కలేదు, వాళ్ళందరూ వాళ్ళు చట్టబద్ధంగా విడిపోయారు, వాళ్ళ దూరాన్ని వాళ్ళు బతుకుతున్నారు. గన్ అయినా బుల్లెట్ అయినా లేట్గా వస్తుందేమో, లేదు జగన్ అన్న ముందు ఉంటాడని అంటాడు ఆయన. మరి అలా అంటే అన్నప్పుడు అవతల ఒక అమ్మాయి ఇక్కడ నుంచి విడిపోయి వేరే అతన్ని పెళ్లి చేసుకుని వాళ్ళు సపరేట్గా ఒక కాపురం పెట్టుకున్నప్పుడు వీళ్ళు టీవీలో పద్దాకా అమ్మాయి ఇది అమ్మాయి అది అని అంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందండి, అది ఆలోచించరా? ఇది వీళ్ళు ఏంటంటే దుర్మార్గపు నేచర్కి అలవాటు పడిపోయారండి. కాబట్టి వాళ్ళ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మచ్చ అనేది లేదు. పెళ్ళిళ్ళు అనేవి అవి జరుగుతుంటాయి, ఒక్కొక్కళ్ళ జీవితంలో అలా జరిగినాయి.
వాళ్ళకి లేని దురద వీళ్ళకి ఎందుకంటాను నేను. ప్లస్ 2 చోట్ల ఓడిపోయారంటే మన రోజమ్మ కూడా 2 సార్లు ఓడిపోయిందండి. అవును, 2 సార్లు ఓడిపోయింది. అక్కడ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడే నీ రాజకీయ జీవితం. నువ్వు తర్వాత ఇక్కడ వచ్చావు, నీకేదో ఆ వేవ్లో గెలిచావు. గెలిచాక నోటికి వచ్చినట్టు మాట్లాడావు నువ్వు. నువ్వేదో నిన్ను ఏదో బ్లూ ఫిలింలో యాక్ట్ చేశారని నిన్ను సత్యనారాయణ గారు అనడం తప్పు. ఒక మానవత్వం ఉంది మాకు కూడా, మేము కూడా అన్నం తింటున్నాం కాబట్టి అలాంటి మాట మహిళ మీద రావడం నిజంగా దౌర్భాగ్యం. అలాంటి మాట్లాడకూడదని అంటాం. బట్ మనం చేసేది ఏంటి, మనం మాట్లాడే మాట తీరేంటి? ఎక్కడైనా సరే అద్భావం తద్భావం అంటారు, మనం ఏది మాట్లాడితే అదే జరుగుద్ది. కాబట్టి నువ్వు ఇంత బాధపడ్డావు, ప్రెస్ మీట్లు పెట్టావు, అక్కడ వెళ్ళిపోయి రిటైర్ అయిపోయిన హీరోయిన్లందరితోటి మాట్లాడించావు. నీ సొంత జిల్లాలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే మాట్లాడాల, నీ సొంత ఎమ్మెల్యేలే మాట్లాడాల, నీ దగ్గర ఉన్న మినిస్టర్లు విడుదల రజనీ వీళ్ళే మాట్లాడాల. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మీరు వైసీపీ పార్టీలో వాళ్ళతో కొంత జర్నీ చేశారు, ఆ మనుషుల మనస్తత్వాలు కానీ వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటన్నది అంతా మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ పార్టీని వదిలి రావటం? మంచి చేశాను మంచి అనిపిస్తుందా మీకు, లేకుంటే ఏ క్షణాల్లోనైనా మీరు అది వదిలి వచ్చాను, నేను ఆ పార్టీని వదిలి పార్టీలోకి వచ్చాను అని మీరు ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? మీరు అన్న అద్భుతమైన మాట ఇది, ఇంతవరకు ఎవరు అడగలేదు. ఈ మాటకి నిజంగా హ్యాట్స్ ఆఫ్, మంచి క్వశ్చన్ వేశారు. 2020లో రాజీనామా చేసి నేను కానీ బయటికి రాకపోతే చరిత్రలో మిగిలిపోయి ఒక దుర్మార్గుడిలాగా ఉండిపోయి ఉన్నాను. ఇంకెవరు ఆంధ్ర రాష్ట్రం కనుక ప్రపంచంలో ఎక్కడ ఏ నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవడో క్షమించేవాడు కాదు. సో నేను రావటం నిజంగా భగవంతుడు బయటికి పంపించాడు, అమ్మవారు బయటికి పంపించేసింది. నువ్వు వెళ్ళిపో, నువ్వు ప్రశాంతంగా బయటికి వెళ్ళిపో అని. మీకు దైవభక్తి చాలా ఎక్కువ, భగవంతుడే మిమ్మల్ని కాపాడాడండి. లేకపోతే నేను అక్కడ ఉంటే ఏం జరిగేదో నాకే తెలిసేది కాదు. తర్వాత నేను అడుగు పెట్టాక కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, ఆనం వాళ్ళు అలాగా వరుసగా ఒక్కొక్కళ్ళు ట్రావెలింగ్. నేను ఇంకా మీకు కొన్ని పేర్లు చెప్పను. నేను మొన్న మంగళగిరికి వెళ్తే బయట కారుల్లో దగ్గర 20-25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజెంట్ రూలింగ్ ఎమ్మెల్యేలు. ఒక చోట టీ తాగుతుంటే వాళ్ళందరూ ఉన్నారు. ఏమంటే మీరు అందరూ ఎక్కడంటే మేము అందరం పవర్ సార్ గారి దగ్గరికి ఆఫీస్కి వెళ్తున్నాం మేము. ఎప్పుడు కూలిపోయే నావ ఏంటంటే కొంచెం అలా ఎలా ఉందండి, ఎప్పుడు మునిగిపోద్దో తెలియదు. నీ అధికార దాహం ఇవన్నీ చరమగీతం పెడతారు. 2024 వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది. సో 37 నుంచి 40 లోపే మీరు పరిమితం అవుతారు అసెంబ్లీలో. ఇప్పుడు టీడీపీ జనసేన 2 పార్టీలు ఒకటైపోయినాయి అంటే పార్టీలో సీట్లు ఎలా అడ్జస్ట్ చేసుకుంటారంటారు? అంటే ఇప్పుడు వీళ్ళ ప్రయాణం కలిసి కొనసాగుతుంది కదా, ఇప్పుడైతే ఇద్దరు కలిసి ఉన్నారు, ఒక మాట మీద కలిసికట్టుగా వీళ్ళు వెళ్తున్నారు. ఇదే జర్నీ వీళ్ళు కలిసి చేస్తారంటారా? కలిసి చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా విజయనగరం సభలో చెప్పారు, రాష్ట్రం అట్టడుగు స్థాయిలో ఉంది, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలంటే, మళ్ళీ మనం బ్రైట్గా దీని అభివృద్ధి వైపు పరిగెట్టించాలంటే 10 ఏళ్ళు మనం కలిసి ఉండాలన్నాడు. మనం అందరం కలిసి పనిచేయాలన్నారు. ఈ చిన్న కార్యకర్తల మధ్యలో చిన్న గొడవలు ఎక్కడో ఉంటాయి, అవన్నీ ప్రతి చోట ఉండేవండి. అవన్నీ సర్దుమణిగినాయి. అధ్యక్షులిద్దరూ 2 రోజుల్లో మనకి ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు అన్నీ బయట పెడతారండి. మొత్తం 2 పార్టీలు కలయిక చాలా అద్భుతంగా ఉందండి. నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాను త్వరలో. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. అంటే మీ స్థాయి ఎలా ఉండబోతుంది? అలాగే అంటే ఇప్పుడు ఈ ఇద్దరితో కూడా మీరు చాలా సన్నిహితంగా ఇద్దరితో కలిసి ఉంటామండి. ఎందుకంటే ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఒక పేద ప్రజల కోసం పాటుపడి ఒక నాయకుడు, వీళ్ళిద్దరు ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటిది, ఒక డిక్షనరీ మాకు. అంటే ఓట్ల కోసమే కలిసారు, తర్వాత వీళ్ళు కొనసాగుతారా? అలాగే ఉంటదండి. అలాంటి రాజకీయాలు మేము చేయమండి, అది వైసీపీ వాళ్ళు చేస్తారు, మేము చెయ్యం. ఒక క్లారిటీ ఉందండి, వీళ్ళిద్దరిలో క్లారిటీ ఉంది, అభ్యర్థుల్లో క్లారిటీ ఉంది, గెలిచే వాళ్ళలో క్లారిటీ ఉంది, ఏం చేయాలనేది క్లారిటీ ఉంది. ఇద్దరు కలిసి ఉమ్మడిగా ప్రకటిస్తారు. మేనిఫెస్టో కూడా ఉమ్మడి మేనిఫెస్టో, విడివిడిగా ఏం లేదండి, కలిసే ఉంటుంది. పృథ్వీ గారు కనుక పోటీ చేస్తే తాడేపల్లిగూడ నుంచి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? తాడేపల్లిగూడ నుంచి నేను చేయనండి, ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా సీనియర్, ఆయన అంతకుముందే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇంకా 2 సంవత్సరాలు పదవి ఉంది. పదవి ఉండగానే ఆయన ఏం చేశాడంటే రాజీనామా చేసి జనసేనలోకి వచ్చాడు, పోటీ చేశాడు 2019లో. అంటే దగ్గర ఆయనకిను ఇప్పుడున్న కొట్టు సత్యనారాయణ గారికి 7-8 వేలు ఎంతో తేడా ఉందండి అంతే. సో ఆయన ఉన్నప్పుడు మళ్ళీ మనం వెళ్ళకూడదు, ఒక లీడర్ని మనం గౌరవించాలి. ఆయన విజయానికి కూడా నేను దగ్గరుండి నా శాయశక్తిలో నేను ప్రచారానికి వెళ్తారండి అక్కడ కూడా. అంటే జనసేన ప్రచార సరళిని ఏ విధంగా పృథ్వీ గారు ముందుకు తీసుకుని వెళ్ళబోతున్నారు? ఆ పాటతోటి మొత్తం రాష్ట్రం మొత్తం ఒక్కసారి ప్రతిధ్వనించాలండి, మారు మోగుద్దండి అది.
పృథ్వీ గలం ఇప్పాడంటే మామూలుగా ఉంటుందండి ఆ పాట. అది ఒక పాట మా మేనిఫెస్టో అని ఒక నృత్య రూపంలో కండి, అంటే స్ట్రీట్ ప్లేస్ అంటారు. మండలంలో స్ట్రీట్ ప్లేస్ అండి. మీరు ఏంటి, మీరు దేనివల్ల లబ్ధి పొందుతున్నారు, మీకు ఏమి ఇచ్చారు, మీరు ఏం చేశారు, ఏం దోచుకున్నారు, ఏం దాచుకున్నారు, అలాగే క్యారెక్టర్స్ అన్ని జనాల మధ్యలో పెద్ద మండలం దగ్గర ఒక పెద్ద స్టేజ్ దగ్గర ఇవన్నీ చేసి చూపిస్తాను. ప్రజలకి తెలియాలండి ఏం జరగాలో ఏం జరుగుతుందని. అక్కడికి మేము ఆ ప్లేస్కి మేము వెళ్ళటానికి మేమందరం సైకిల్ మీద వెళ్ళి అక్కడ దిగి ఈ కార్యక్రమం అంతా అయిపోయాక ఎవరిదారిని బయలుదేరి వెళ్తూ ఉండే. అవి మా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే మేము అక్కడ ఒక 4 రోజులు దాన్ని వర్క్షాప్ కింద పెట్టుకుని దాని నుంచి ముందుకెళ్తాం. ఇప్పుడు 2 పార్టీలు కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నాయి, విజయ పదంలో దూసుకెళ్ళడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఎవరు అవ్వచ్చు అనుకుంటారు మీ అభిప్రాయం? ముఖ్యమంత్రి అనేది ఇద్దరు ఎవరు ఆలోచించట్లేదండి ఇప్పటి వరకు. యాజ్ ఆఫ్ రైట్ నో అందరూ పత్రికా విలేకరులు, మీడియాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ముందు మనం బలమైన శత్రువులను కొట్టాలంటే అందరం కలిసి పోరాడాలి. సో బీజేపీ కూడా మాతో పాటు కలిసి వస్తుంది. సో 2014 రిపీట్ అవుద్ది. కానీ ఇక్కడ మెజార్టీ మటుకు 2014 కన్నా ఇప్పుడు బాగా పెరుగుద్దండి. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాజకీయాల విషయంలో తీసుకుంటే సినిమా రంగాన్ని మీరు చాలా వరకు ఇటువైపు వచ్చేసినట్టే. అంటే మీకు రావడం వల్ల లాభం అంటారా, నష్టం అంటారా? ఏం లేదండి, కళామ తల్లి అందరినీ సంకనెత్తుకుని నడిపిస్తుంది. సినిమా తల్లి నన్ను మటుకు చేయి పట్టుకుని నడిపిస్తుంది. వీళ్ళందరూ సంఖ్యలో ఉన్నారు, ఎప్పుడైనా జారిపోతూ ఉండొచ్చు ఎక్కువ వాళ్ళందరూ. నన్ను మటుకు చేయి పట్టుకుని తల్లి అలా నడిపిస్తూనే ఉంది. తమిళ్లో బిజీ చేసింది, తెలుగులో బిజీ అయ్యాను నేను. అలాగే నేను డైరెక్షన్ చేశాను ఫస్ట్ టైము, మొన్న జనవరి 20 రిలీజ్ అయింది. మంచి పేరు వచ్చింది సినిమాకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకో 2-3 సినిమాలు డైరెక్షన్ కూడా వచ్చినాయి. సో ఆమె ఎలాగా తీసుకెళ్లాలో ఉందో జీవితాన్ని అలా తీసుకెళ్తుందండి. కళామ తల్లిని రాజకీయ రంగాన్ని 2 సంపాదనలో బ్యాలెన్స్ చేస్తూ వెళ్తా ఉంటాం. వన్స్ మా గవర్నమెంట్, మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే 5 ఏళ్ళు మేము ఇంకా ఎటు వెళ్ళక్కర్లేదండి. మంచి మంచి ఫంక్షన్స్ లో కలవటమే. ఇంకా మేము సినిమా మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవచ్చు. అంటే భవిష్యత్తులో మేము పృథ్వీ గారిని సినీ రంగంలో ఎక్కువగా చూడబోతున్నామా, రాజకీయ రంగంలో ఎక్కువగా చూడబోతున్నాం? ఇప్పుడు అటు ఇటు అంటే ఈయన జనసేన లీడర్ కదా, సినిమా 30 years ఇండస్ట్రీ అంటారండి. అది చాలా ఓకే అండి. పృథ్వీ గారు, అంటే మీ రాజకీయ పరంగా ఇప్పుడు ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారో, జనసేన పార్టీకి ఏ విధంగా మీరు సపోర్టివ్గా ఉండబోయి పార్టీని గెలిపించే దిశగా మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారో ఎన్నో విషయాలు ఈరోజు మాతో చర్చించుకున్నారు. అలాగే మీకు ఆల్వేస్ మా V5 ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు గెలవాలని, మీరు కూడా మిమ్మల్ని కూడా ఎమ్మెల్యేగా చూడాలి, అసెంబ్లీని మీరు దడదడలాడించాలని మనస్ఫూర్తిగా మేము మరొకసారి కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే పృథ్వీ ఎలా ఉంది సౌండ్? అంటే నాకు ఎంపీ పృథ్వీ అన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అన్నారు. గత అవతల అపోజిషన్, ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు. మా తాడేపల్లిగూడెంలో కౌన్సిలర్ అంటే చాలా ఆనందంగా, చాలా హుందాగా ఉండేది అది. ఈ ఎమ్మెల్యే పృథ్వీ సౌండ్ అసలు నాకు ఇష్టం లేదండి. అలాంటి పృథ్వీరాజ్ ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ రచ్చ, ఇదంతా అసలు దేనికోసం అంటారు? మీరు ఎందుకోసం ఇటువైపు మీరు మళ్ళారు? సో రాజకీయం అంటేనే ఫ్రాడు, దాచుకోవటం, దోచుకోవటం, విదేశాలకు పంపించి వ్యాపారాలు చేసుకోవటం అన్నట్టుగా ఉందండి ప్రజెంట్ ట్రెండ్. సినిమా ఇండస్ట్రీకి వచ్చి రాజకీయాల్లో రావటం ఇది బురద అని తెలుసు. కానీ ఏంటంటే బురద ఏదో పెద్దవాళ్ళు అంటారు, అడుస్తూ ఒక నెల కాలు కడగనేలని. నాకు అలాంటి నేను పట్టించుకోనండి. ఇంతకీ మీ రాజకీయ లక్ష్యం, ఇంతకీ మీ లక్ష్యం అసలు ఏంటంటారు? ఇప్పుడు వాడి పేరు కూడా పలకటం నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది. వాడుకొని వదిలేసిన వెధవలు ఉన్నారు చాలా మంది. ఉంటే వెనకాల పెద్ద కొండ ఉండాలి, లేకపోతే దానికి తగ్గ అండన్న ఉండాలి. 2 లేవు నాకు. ఓన్లీ పృథ్వీరాజు ఉన్నాడు, పృథ్వీరాజు మాట్లాడే మాటలు ఉన్నాయి. అపనిందలు పవన్ కళ్యాణ్ గారి మీదే ఉన్నాయి, ఇక పెద్ద పెద్ద వాళ్ళ మీద ఉన్నాయి. ఆ తోటి పోల్చుకుంటే నేనెంత? మనం చేయాల్సింది చేయాలి. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను ఎలక్షన్లో నిలబడ్డాను. నేను ఆహుతి అయిపోయినా పర్వాలేదు, మీరు భయపడకండి, ఎదిరించి మాట్లాడండి.
ఈ వెనకాల కాన్వై, అటు ముగ్గురు ఇటు ముగ్గురు, ఈ దర్పం ఈ దర్జా ఇవంతా ఖచ్చితంగా మీ మైండ్లో లేవండి. ఇంట్లో ఉండి తాళాలు వేసుకుని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అలాంటి కోవతులు లక్షలాది మంది జనాల్లో, వేల కొద్దీ ఉన్న జనాల్లో నాకు ఇచ్చిన ప్రజారథం మీద నేను పైన నిలబడి ఓపెన్గా మాట్లాడేవాడే పృథ్వీరాజ్ అండి. సినిమా రంగం వరకు ఉంటే నా వరకే అది నాకు అవుతుంది, నేను రాజకీయ పరంగా వస్తే కనుక నేను ప్రజలకు ఎన్నో చేయగలుగుతాను అని ఒక నమ్మకంతో మీరు వస్తున్నారు కదా. ఇవే సేవా కార్యక్రమాలు మీరు రాజకీయాల్లో రావడం ఎందుకు? సినిమా ఇండస్ట్రీలో ఉంటే చేయొచ్చు కదా. మంత్రులు కానీ మేము సేవ చేస్తాం, ప్రజల కోసం పుట్టాం, ప్రజా పరిపాలన ఇలాగ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ మీరు ప్రజల కోసం పుట్టలేదు, మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు? రేపొద్దున మా స్లోగన్ కూడా అదేనండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే 25 కేజీల బియ్యం కోసం మీరు అరువులు దాచొద్దు, 25 ఏళ్ళ మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి.